ఎడారి అంటే కేవలం ఇసుక దిబ్బలు, మండే ఎండలు మాత్రమే కాదు. ఇప్పుడు అదే ఎడారి రైతులకు బంగారు భూమిగా మారుతోంది. రాజస్థాన్లోని సరిహద్దు జిల్లా బార్మర్లో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన ఎండు ఖర్జూరం రకం వ్యవసాయ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. గుజరాత్లోని ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఆనంద్ రెడ్ ఖరేక్ అనే ఈ ప్రత్యేక రకం ఎండు ఖర్జూరం ఎడారి వాతావరణంలోనూ అద్భుత దిగుబడులిస్తూ రైతులకు భారీ ఆశలు కలిగిస్తోంది. పశ్చిమ రాజస్థాన్లోని బార్మర్, జైసల్మేర్, బికానేర్ వంటి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఎండు ఖర్జూరం చెట్లు సులభంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఈ రకానికి పెద్ద ప్రత్యేకతగా మారింది. తక్కువ నీటితోనూ బాగా పెరుగుతుండటంతో ఎడారి ప్రాంత రైతులు ఈ పంటపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బార్మర్లోని కృషి విజ్ఞాన్ కేంద్ర దంతాలు ప్రయోగాత్మకంగా నాటిన ఈ మొక్కలు ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఆనంద్ రెడ్డి ఎండు ఖర్జూరం రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతోంది. కృషి విజ్ఞాన కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఒకసారి ఈ మొక్కను నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు ఫలాలిస్తుంది. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే తరాల పాటు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఒక మొక్క నుంచే 30 నుంచి 60 కిలోల వరకు ఎండు ఖర్జూరం దిగుబడి రావడం రైతులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎండు ఖర్జూరం కేవలం దిగుబడి పరంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఇనుము, ఖనిజాలు, పీచు పదార్థం ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా దీని ముదురు ఎరుపు రంగు మార్కెట్లో దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. సాధారణ ఖర్జూరాలతో పోలిస్తే ఈ రకానికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఎడారి నేలల్లో కూడా వ్యవసాయం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని ఆనంద్ రెడ్డి ఎండు ఖర్జూరం మరోసారి నిరూపిస్తోంది. మండే ఎండలు, నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇప్పుడు ఈ పంట కొత్త ఆశాకిరణంగా మారింది. ఒకప్పుడు పంటలు పండవని భావించిన ఎడారి భూముల్లో ఇప్పుడు ఎర్ర బంగారంలా పండుతున్న ఈ ఎండు ఖర్జూరం భవిష్యత్తులో రైతుల జీవితాలను మార్చే పంటగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.